శుక్రవారం కాబట్టి కొద్దిగా లేట్ గా అయితే లేచిన. ఈ రోజు కూడా 2 బీగాలు నా దగ్గరే ఉన్నాయి. నీకు అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బండ్లు నీట్ గానే ఉన్నాయి. రాత్రిపూట లేట్ గా వస్తున్నాం కదా, అందుకే రూమ్ లో చెత్త అంతా మురిగిపోయింది. మేడం బీగాలు అయితే ఇచ్చేసిన, ఎందుకంటే నా బీగాలే నా దగ్గర బెటరు. ఇంకా మేడం బీగాలు అయితే అసలు నా దగ్గర ఉండవు. ఇప్పుడే స్నానం చేసి రెడీ అయిపోయినా. 2 రోజుల ముందు తోఫిక్ బైక్ అయితే చాయ్ పెట్టించిన. దీంట్లో ఉండేది నా దగ్గర ఒకటే కాబట్టి నేను చాయ్ చేసుకోవాలి కాబట్టి తెచ్చుకున్నా. అల్లము, చెక్క, లవంగాలు, పాలు, టీ పొడి అయితే వేసి చాయ్ అయితే చేసుకున్నా. ఇదే ఇంకా ఈ రోజు నాకు పొద్దున్నే టిఫిన్. టైం 1 గంట అయింది. మధ్యాహ్నం తినేదానికి అన్నం అయితే ఇచ్చినారు. ఇంకా ఆమె ఇచ్చిన చికెన్ అలాగే నా దగ్గర పచ్చికారం ఉంటే వేసుకొని తినేస్తున్నా. తిన్న తర్వాత పిల్లోడిని అయితే కటింగ్ షాప్ అయితే తీసుకొని పోవాలా. పిల్లోడు ఫోన్ చేసినాడు కటింగ్ షాప్ కి పోవాలని. కటింగ్ షాప్ అయితే ఖాళీగా ఉంది. మనోడే ఫస్ట్ కస్టమర్. 5 నిమిషాల్లో కటింగ్ అయితే అయిపోయింది. టైం 3:35 అయింది. మార్కెట్ కి అయితే పోతున్నాము. సూపర్ మార్కెట్ కి అయితే వచ్చేసినాము. మా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సూపర్ మార్కెట్ లో సామాన్లు అయిపోయినాయి. అక్కడి నుంచి కూరగాయల మార్కెట్ కి అయితే వచ్చినాము. కూరగాయలు, ఫ్రూట్స్ కూడా అయిపోయినాయి. ప్లాస్టిక్ అంగట్లోకి అయితే వచ్చినాము. మొత్తం సామాన్లు అన్ని అయిపోయినాయి. ఇంటికి అయితే బయలుదేరినాము. టైం 7:10 అయింది. ఇప్పుడు వచ్చినాము ఇంటికి. మార్కెట్ కి పోయిన దానికి నాకు కూడా కొన్ని సామాన్లు అయితే వచ్చినాయి.